హలో పీపుల్, నేను మీ ధన. సో ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే వైరల్ బ్రష్ క్లీనింగ్ మిషన్ ఒకటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో. సో అది ఎలా ఉంటుంది, దాని రివ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను అనమాట. సో దీన్ని మనం మీషోలో ఆర్డర్ పెట్టామండి. సో ఎంత ఏంటి ప్రైస్ అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం మీషోలో ఆర్డర్ పెట్టామన్నాం కదా. సో నేను ఆర్డర్ పెట్టినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 484 రూపీస్ ఉందండి. సో ఈరోజు దీని ప్రైస్ వచ్చేసి 477 ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా నేను లింక్ బయోలో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీని వర్క్ ఎలా ఉంది, సో ఎలా ఆన్ చేయాలనేది రండి చూసేద్దాం. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఆ బ్రషెస్ క్లీనింగ్ మిషన్ ఒకటి అండ్ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైర్ మాత్రమే ఇచ్చారండి. సో అడాప్టర్ ఏమీ ఇవ్వలేదు. సో మనం ఛార్జింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఛార్జర్కి దీన్ని పెట్టేసుకొని మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అన్ఫార్చునేట్లీ పవర్ ఏమైనా పోయినా కూడా దీన్ని మీరు యూజ్ చేయలేరు. ఓన్లీ పవర్ ఉంటేనే మాత్రమే దీన్ని మీరు యూజ్ చేయగలరు అనమాట. సో చూస్తున్నారు కదా, మనం అక్కడ చూపిస్తున్నట్టు ఛార్జింగ్ కేబుల్కి దీన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం పవర్ ఆన్ చేస్తే చాలు, దాని ఫంక్షన్ అనేది రన్ అయిపోతుంది. సో దీనికి ఆన్ బటన్ అనేది ఒకటి ఇచ్చారండి. సో మనం అక్కడ ఆన్ చేస్తున్నాం కదా, సో అది ఆన్ చేసిన వెంటనే దాని లోపల ఏవైతే సర్కిల్లో ఉన్న చిన్న చిన్న బంప్స్ లాగా క్లీనింగ్ మ్యాట్ ఒకటి ఉందో ఆ మ్యాట్ అలా రొటేట్ అవుతుందండి. సో ఆ రొటేట్ అవ్వడం వల్లే మన బ్రష్ అనేది ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. సో దాంట్లో వచ్చేసి నేను ఎప్పుడు నా బ్రషెస్ ఎలా అయితే వాష్ చేసుకుంటానో, సో మైల్డ్ షాంపూ ఒకటి పెట్టి నేను బేబీ షాంపూతో ఎక్కువ వాష్ చేస్తూ ఉంటాను నా బ్రషెస్ని వచ్చేసి. సో ఆ మైల్డ్ షాంపూ అనేది నేను దాంట్లో వేశాను. సో నేను ఇప్పుడు పౌడర్ థింగ్ ఒకటి లైక్ బ్లషర్స్ కానీ హైలైటర్స్ కానీ ఇవన్నీ పౌడరీ ఫామ్లో ఉంటాయి. సో అది ఒకటి నేను ఒక బ్రష్కి డిప్ చేసి దాన్ని ఎలా వాష్ చేస్తున్నారు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బ్రష్ అనేది ఆ వాటర్లో పెట్టగానే అది చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతుంది అనమాట. లిటరలీ నాకు ఒక 30 సెకండ్స్లో అది ఈజీగా క్లీన్ అయిపోయింది. మీరు చూస్తే ఉండుంటారు. సో చాలా స్పీడ్గా క్లీన్ అయిపోతుంది. ఒక్క వాష్లో అయితే పౌడరీగా ఉన్నవి ఏవైనా అది క్లీన్ చేసేయగలుగుతుంది మీరు చూస్తున్నట్లు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక బ్రష్కి కొంచెం హార్డ్గా ఉన్న ఫౌండేషన్ కానీ వ్యాక్స్ బేస్లో ఉన్న ఫౌండేషన్ కానీ తీసుకున్నాను, కొంచెం థిక్ ఫామ్లో ఉన్నవి. సో అది ఎలా వాష్ చేస్తున్నానని మీకు చూపించడానికి ఒకసారి చెక్ చేశాను. సో మీరు కూడా చూడండి. సో నేను యూస్ చేసిన మైల్డ్ షాంపూ ఏదైతే ఉందో, సో చాలా తక్కువ షాంపూ యూస్ చేశాను కదా, ఆ షాంపూ పౌడరీ ఫామ్లో ఉన్న వాటికైతే ఫాస్ట్గానే క్లీన్ అయిపోయింది. బట్ ఏదైతే క్రీమీ ఫామ్లో ఉన్న ఫౌండేషన్స్ వాటికి సరిపోలేదన్నమాట. సో నేను ఇంకొంచెం షాంపూ అనేది దాంట్లో యూస్ చేసి దాని తర్వాత నేను ఆ ఫౌండేషన్ బ్రష్ అనేది క్లీన్ చేశాను. సో ఇప్పుడైతే మాత్రం వెంటనే సేమ్ ఫస్ట్ ఎలా క్లీన్ అయిందో సో ఇప్పుడు కూడా అలానే క్లీన్ అయిపోయింది. సో దానికి దీనికి కంపేర్ చేసుకుంటే సో దీనికి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షాంపూ పడింది అనమాట. సో బట్ రెండిటి ఫంక్షన్ ఒకటే. సో చాలా అంటే చాలా స్పీడ్గానే వాష్ చేసే. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, సో మాన్యువల్గా క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇలా క్లీన్ చేస్తే ఎలా ఉంది అని. సో మాన్యువల్గా క్లీన్ చేస్తే మన మీద కొంచెం స్ప్లిట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో అయితే స్ప్లిట్టింగ్ అయితే ఏమీ లేదు, వాటర్ అది తొలడం కానీ ఏం లేదండి. సో అండ్ దట్టు మాన్యువల్గా మనం క్లీన్ చేసుకున్నప్పుడు అంత ఫాస్ట్గా క్లీన్ అవ్వవు, దీంట్లో పెట్టగానే చాలా క్విక్గా క్లీన్ అవుతుంది. అండ్ షాంపూ కూడా మనకి ఎక్కువ ఏం అబ్జార్బ్ చేయట్లేదు. రిమైనింగ్ నార్మల్ మ్యాట్లో అయితే మనం ఒకసారి క్లీన్ చేశాక మళ్ళీ వాటర్లో పెట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాటర్లో పెట్టి అది మొత్తం క్లీన్ అయ్యే వరకు కొంచెం, దీని మీద ఇది 30 సెకండ్స్లో అయితే అది 1.5 మినిట్లో అవుతూ ఉంటుంది. సో దీంట్లో అయితే చాలా క్విక్గానే అయిపోయింది. మోరోవర్ ఇది పర్చేస్ చేయగలిగిన వాళ్ళు ఇది చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నార్మల్గా మనం ఇలాంటి మ్యాట్ అనేది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీగా 100 రూపీస్కే ఉంటాయి. సో ఆ మ్యాట్స్ అయినా మనం యూస్ చేయొచ్చు. సో ఎన్ని రోజులు ఈ మిషన్ పనిచేస్తుంది అనేది మనకు ఐడియా లేదు. సో ఎందుకంటే గ్యారంటీ వారంటీ లేని ఐటమ్స్ ఇవి. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇదైనా పర్చేస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం ఎప్పుడు యూస్ చేసే మ్యాట్ అయినా మీరు యూస్ చేయొచ్చు. సో నేను ఆ మ్యాట్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి అది కూడా చెక్ చేయొచ్చు. సో దీన్ని ఎలా క్లీన్ చేయాలి, ఈవెన్ మీరు మిషన్ని కూడా క్లీన్ చేయాలండి అక్కడ మనం చూపిస్తున్నాం కదా. సో ఇలా పైన ఏదైతే మ్యాట్ ఉందో ఆ మ్యాట్ వచ్చేస్తుంది. సో దాన్ని మీరు నార్మల్ వాటర్తో కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చు, మళ్ళీ దాన్ని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.
సో నార్మల్గా వాష్ చేసుకునేదానికి మిషన్లో వాష్ చేసుకునేదానికి టైం వేరియేషన్ అయితే చాలా ఉందండి. అండ్ ప్రోడక్ట్ కూడా దీంట్లో చాలా తక్కువ పడుతుంది ఒక బ్రష్ క్లీన్ చేయడానికి. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ అవుట్ ఆఫ్ 10 దీనికి 7 అయితే ఈజీగా అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి మిషన్స్ ఎన్ని రోజులు వర్క్ అవుతాయో లేదో మనకు తెలియదు కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ పర్చేస్ చేసే మేకప్ ఐటమ్స్ ఏమైనా మీకు అన్బాక్సింగ్ చేసి బిఫోర్గానే రివ్యూ చేస్తాను. సో మీకు నచ్చితే ఈజీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.